ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మేలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? మే నెలలో ప్రత్యేకంగా కొన్ని గ్రహాల యొక్క మార్పులు అనేవి ఉన్నాయి. రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలోను, గురు మిథున రాశిలోను సంచారం చేయడం జరుగుతుంది. శని కుజుడు మీనంలోను, ప్రథమార్థంలో, ద్వితీయార్థంలో కుజుడు మేషరాశిలోను, రవి మేషరాశిలోను, ప్రథమార్థం ద్వితీయార్థం వృషభ రాశిలో సంచారం చేయటం, శుక్రుడు వృషభ రాశిలోను మిథున రాశిలోను సంచారం చేయటం, అలానే రవి బుధులు మేషంలోను వృషభంలోను సంచారం చేయటం కూడా జరుగుతుంటుంది. అంటే గ్రహాల యొక్క మార్పులు అతి వేగంగా వెళుతూ ఉన్నాయి. ఉండటం వల్ల మే నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అని అంటారు. జన్మజాతకాన్ని అనుసరించే ఫలితాలు కావు. జన్మజాతకం అనేది చాలా ఇంపార్టెంట్, గోచారం కూడా ఇంపార్టెంట్. గోచారం అనేది 20% ఫలితాలు. అంటే ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, వివాహము, సంతానము, వ్యవహారాలు, లావాదేవీలు, కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్లు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మన గోచార రీత్యా తెలుసుకోవచ్చు. ఎలా ఉండబోతుంది అంటే ఈ నెల రోజుల పాటు మనకి ఏ విధంగా జరగబోతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటే మనకు మంచి జరుగుతుంది. ఎప్పుడు కూడా జీవితంలో నెగిటివ్ తెలుసుకుంటేనే మనం పాజిటివ్ అవుతాం. పాజిటివ్ తెలుసుకోవటం వల్ల ఏమీ లాభాలు లేవు. నెగిటివ్ తెలుసుకుంటే ఎలాంటి దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయటం, ఎలాంటి పదార్థం తింటే మనకు లోపం వస్తుంది, ఉద్యోగంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఆఫీసులతో ఎలా మాట్లాడాలి, వ్యాపార పరంగా మనం ఎలా ఉండాలి అనేది ఆలోచన చేయటానికి ఒక మార్గం ఏంటంటే గోచారం. ఆ మార్గాన్ని మనం అనుసరించి మనం ముందుకెళ్ళానుకోండి, లైఫ్లో మనం లీడ్ చేసినట్టే. దానిలోనే ఒక మ్యాజిక్ ఉంది. కొంతమంది ఈ నెలలో మనం ఈ నెలలో కొంతమంది బంధుమిత్రులతోటి కలహాలు వచ్చే అవకాశం ఉంది అని అంటే వాళ్ళతో తక్కువ మాట్లాడాలి. ఆరోగ్యపరంగా లోపం జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా ట్యాబ్లెట్ వాడాలి, భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి. అంటే మన లైఫ్ని మనం ఓవర్కమ్ చేసుకోవటం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ గోచారరీత్యా వీళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. తెలుసుకొని మనం ముందుకెళ్తే మనకి మంచి సుఫలితాలు జరగాలని మనం ఆశించాలి. తులారాశి వారికి మే నెలలో ఏ విధంగా ఉండబోతుంది? ప్రధానంగా తులారాశి వాళ్ళకి మనం చూసుకునేటట్టయితే పంచమ స్థానం రాహు, 6వ స్థానంలో చాలా గ్రహాలు బాగుంటాయి. అంటే ప్రథమార్థంలో అనుకూలమైన ఫలితాలు బాగా ఎక్కువ ఉంటాయి, ద్వితీయార్థంలో కొద్దిగా తగ్గుతాయి ఫలితాలు. కారణం ఏంటంటే 6వ స్థానంలో కుజుడు యొక్క మార్పు మేషరాశిలోకి వెళ్ళిపోతాడు ద్వితీయార్థంలో. అలానే బుధుడు కూడా ద్వితీయార్థంలో మేషరాశిలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ద్వితీయార్థం కంటే కూడా ప్రథమార్థంలోనే అన్ని పనులు చేసుకోండి. అంటే నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలకు అప్లై చేయటం, ఇళ్ళు కొనుగోలు చేయటం, అగ్రిమెంట్స్, పొలాలు కొనుగోలు చేయటం, బ్యాంక్ లోన్లు అప్లై చేసుకోవటం, విదేశాలకు వెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా ప్రథమార్థంలోనే మొదటి 15 రోజుల్లోనే అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవటం వల్ల అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే మీకు ఈ తులారాశి వాళ్ళకి పంచమ స్థానం రాహు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు, స్థానచలనము, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం, ఉద్యోగపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, ప్రణాళికాబద్ధంగా రూపొందించుకునే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. సప్తమ స్థానంలో రవి యొక్క ప్రభావం వల్ల చిన్న కుటుంబంలో చికాకులు వస్తుంటాయి. అష్టమ స్థానంలో శుక్రుడు వల్ల మంచి శుభ కార్యక్రమాల నిర్వహణ, ఒక ఆర్గనైజేషన్ చేస్తారు. వీళ్ళు ఆర్గనైజేషన్ చేయటం కాకుండా స్త్రీ సౌఖ్యము, లగ్జరీగా అనుభవించే అవకాశాలు, అలానే లగ్జరీ కార్లు కొనటం, అధిక ప్రయాణాలు, తీర్థయాత్ర పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అలానే భాగ్యస్థానంలో గురువు వల్ల ఆర్థిక పరంగా లావాదేవీలు బాగుంటాయి, ఆర్థిక పరంగా ముందుకు వెళ్తారు. అలా వృత్తిపరమైన గుర్తింపు, ఒక రికగ్నైజర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్థిరమైన ఆదాయము, ఖర్చుల విషయంలో మధ్య రకంగా ఉంటాయి. అలానే పెట్టుబడి, విజయం సాధించడం, విద్యార్థులకు అనుకూలంగా ఉండటం, విద్యార్థులు మళ్ళీ ఎఫ్సెట్లో కానీ నీట్లో కానీ విజయం సాధించడం, భవిష్యత్తులో మంచి లావాదేవీలు అనుకూలంగా ఉండడం, కుటుంబ వాతావరణం కూడా కొంత సానుకూలంగా ఉంటుంది.
అంటే కొంతే, అంటే ఎందుకంటే సప్తమంలో రవి ఉన్నాడు కాబట్టి కొంత మాత్రమే ఉంటుంది. ఆయన అష్టమంలోకి వెళ్ళిపోయిన తర్వాత ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. ఏం ఆందోళన చెందాల్సిన పని లేదు. అన్ని రకాలుగా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చేటప్పుడు 6వ స్థానంలో బుధుడు మంచివాడు, కుజుడు మంచివాడు, శని మంచివాడు, అష్టమ స్థానంలో శుక్రుడు మంచివాడు, 9వ స్థానంలో గురువు మంచివాడు, అలానే కేతువు కూడా మంచివాడు. తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. పిత్రార్జితం కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించి ముందుకెళ్ళండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ నెలలో వీళ్ళు అనుసరించాల్సిన నిర్ణయాల్లో ప్రధానంగా మనం కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనంటే, ఈ గోచారీత్యా వ్యాపార పరంగా ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా బుధవారం రోజున పెసలు దానం చేయటం, బుధుడి యొక్క ఆరాధన చేయాలి. అంటే బుధుడి యొక్క ఆరాధనతో పాటు విష్ణు సహస్రనామ పాలన చేయాలి. ఓ నమో నారాయణాయనం అనే అష్టాక్షరి మంత్రాన్ని చదువుకోవటం చాలా మంచిది బుధవారం రోజున ప్రాతకాలంలో. వాళ్ళ ప్రాతకాలంలో కుదరలేదనుకోండి, ప్రదోష కాలంలో చేయొచ్చు. అంటే వ్యాపార సంబంధమైన వ్యక్తులు మాత్రం. అలానే ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగస్తులు ఏం చేయాలి? ఉద్యోగస్తులు ఏం చేయాలంటే అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. అంటే బాల త్రిపుర సుందరీ దేవిని, భువనేశ్వరి యొక్క ఆరాధన చేయటం, అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. దాంతోపాటు సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాల్లో ప్రత్యేకంగా ఆదిత్యాయుధే సహస్ర కిరణాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, దాంతోపాటు ఆదిత్యాయుధే సహస్రమూర్తాయుధీమే తన్నో భాను ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా ఉద్యోగస్తులు ప్రతిరోజు కూడా ప్రతి ఆదివారం కూడా 4 ఆదివారాలు వస్తాయి కదా, 4 ఆదివారాలు జిల్లేడు సమిధలు తీసుకొచ్చి మన ఇంట్లో చిన్న హోమగండం తీసుకొని చక్కగా ఓం సూర్యగ్రహాయ స్వాహ అని ఆజ్యం వేయాలి, నెయ్యి వేయాలి. చక్కగా హోమగుండంలో సమిధలు పెట్టాలి, జిల్లేడు సమిధలు ఓ 4-5 పెట్టుకొని ఒక 11 సార్లు ఓం సూర్యగ్రహాయ స్వాహ అనే మంత్రాన్ని వేస్తూ ఆజ్యం వేయండి ఇంటి ముందు. మన ఇంట్లోనే హోమగుండం పెట్టుకొని చక్కగా చేసుకోవాలి, సూర్యుడి యొక్క హోమం చేసుకోవాలి. ఒకవేళ వీలైతే పురోహితుల్ని పిలుచుకొని కూడా సూర్యుడి యొక్క హోమం చేసుకోవచ్చు. సూర్యుడి యొక్క హోమం చేసుకోవచ్చు, అలానే సూర్యుని పూజ చేసుకోవచ్చు. సూర్యుడి యొక్క ఆరాధన చేయడం మంచి. సూర్య నమస్కారాలు కూడా చాలా మంచివి. అలానే అంగారకుడు అంటే ప్రమాదాలు జరుగుతున్నా, కోర్టు సమస్యలు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతున్న వ్యక్తులు కుజుడిని ఆరాధన చేయాలి. మంగళవారం రోజున రాహుకాలంలో దీపం పెట్టడం, అలానే రోజు వాటర్ తోటి సర్పాలకు అభిషేకం చేయటం, 2 జంట సర్పాలను దానం చేయటం చాలా మంచిది. అలానే తత్పురుషావిధే మహాసేనాయుధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవాలి. అలానే శని, ఎల్లాటి శని యొక్క ప్రభావం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయాలి. పురోహితులతో చేపించవచ్చు, లేకపోతే శక్తి లేని వాళ్ళు ఆ మంత్రం చదువుతూ నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనైశ్వరం అనే మంత్రం చదువుతూ అభిషేకం చేయండి. విదేశాలకు వెళ్ళటం ఆలస్యం జరుగుతుంటే రాహు యొక్క ఆరాధన చేయండి. మినుము దానం చేయండి. ఇంటిలో చక్కగా అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్థనం సింహకాకర్ప సంభూతం తమ రాహుం ప్రణమామం అనే మంత్రాన్ని చదువుకోవటం. వివాహం కానీ అమ్మాయిలు వరపాశుపతాశ్రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాశ్రుద్రాభిషేకం చేయాలి. అలానే అబ్బాయిలు కన్యాపాశుపతాశ్రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. అంటే ఇవన్నీ కూడా మానసికంగా ప్రశాంతత కలగాలంటే క్షీరపుత్రాయుధి అమృతత్వాయుధిమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అయితే ఏదైనా సరే జాతకాన్ని ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయ్యేటప్పుడు నెగిటివ్ ఫస్ట్ తెలుసుకోవాలి, ఆ నెగిటివ్ని మనం పాజిటివ్ చేసుకోవాలి. స్త్రీయే లోపం మెరుగుట పెద్ద విద్య, లోపం మెరిగిన వాడే పూర్ణుడవుతాడని అర్థం. దీనికి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి ఒక 16 లగ్న కుండల్ని మనం అనాలిసిస్ చేయాలి. ఏదో అరకొరకు నాలెడ్జ్ గల వాళ్ళు ఒక చక్రాన్ని చూసి రాశిచక్రాన్ని చూసి చెప్పడం కాదు. ఒక అమ్మాయి వివాహాన్ని కానీ నిర్ణయించేటప్పుడు రాశిచక్రము, నవాంశం, భావచక్రం, దశల అంతర్దశలు నిర్ణయం చేయాలి. ఎక్కడ ఉచ్చ, ఎక్కడ నీచ,
ఏ గ్రహాలు ఉన్నాయి, ద్వాదశ భావాలకు అధిపతులు ఎవరు, రాశ్యాధిపతులు వేరు, భావాధిపతులు వేరు, అక్కడ ఆ లగ్న కుండల్లో అక్కడుండే గ్రహాలు వేరు. ఈ మూడింటిని అనుసరించి చెప్పటమే జాతకం. మెయిన్ ముఖ్యంగా అంటే త్రికోణాలని, దృష్టులని, ఇలాంటివన్నీ కూడా నాలెడ్జ్, ఆస్ట్రాలజీలో నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు ప్రతి వాళ్ళు అనుసరించే విధానం ఇదే. ఈ మధ్యకాలంలో రకరకాల వ్యక్తులు ఫేక్ ఆస్ట్రాలజర్ రకరకాలు ఉండటం వల్ల కూడా మంచి ఆస్ట్రాలజర్స్ కూడా పేరు పోతుంది. అందువల్ల ప్రతి వాళ్ళని మీరు నమ్మొద్దండి. ఆస్ట్రాలజీ పర్ఫెక్ట్గా తెలిసిన వ్యక్తులకే ముందుకు వెళ్ళండి. అయితే మీరు బుక్స్ చదవచ్చు. నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను, 15 పుస్తకాలు రాశాను. ఇంగ్లీష్లో 3 రాశాను, 18 పుస్తకాలు రాశాను. అందులో కాలసర్పయోగం అని, కాలసర్పయోగ దోషం, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, స్వప్నశాస్త్ర పరదీపిక, జాతక చంద్రిక, వివాహ మార్తాండము, సర్వదేవతా కోతలు పార్ట్ 1, పార్ట్ 2, పుత్రగణపతి వ్రతము, అలానే ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశా. ఇవన్నీ కూడా రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి. ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీతో సహా అన్నీ కూడా వాళ్ళ దగ్గర దొరుకుతాయి. ఇవన్నీ కూడా నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆస్ట్రాలజీ చెప్పేటప్పుడు ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషను, డిగ్రీలో క్యాలిక్యులేషన్ చేయటం, అలానే మీరు కూడా నెగిటివ్ అనేది తెలుసుకోవాలి. నెగిటివ్ తెలుసుకుని పాజిటివ్ తెలుసుకుంటే చాలు. ఎందుకంటే మనం ఎప్పటికైనా చనిపోవటం గ్యారంటీ. ఆ ఉన్నంత కాలం ప్రశాంతంగా ఉండాలి, నిజాన్ని తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకొని మనం ముందుకెళ్ళామనుకోండి చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. ఉన్నన్ని రోజులు, ఎందుకంటే ఎప్పుడో 60 ఏళ్ళకి నేను సంపాదిస్తా, 70 ఏళ్ళకి సంపాదిస్తాను కాదు. మనం ముందుగానే రియలైజేషన్ కావాలి. పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయాలి, నిజాన్ని తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకుంటేనే మనం ముందుకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా జాతకంలో నన్ను అప్రోచ్ చేయవాళ్ళు, నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే నాయకంటి మల్లికార్జున శర్మ గారికి ఫోన్ చేయండి. నిజం వద్దు, ఏదో పొగడండి అంటే వేరే ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళండి. అలానే నా వెబ్సైట్ www.nayakanti.com, nayakanti.in ఉంటుంది. అలానే స్క్రీన్ పైన స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ నా దగ్గరికే వస్తుంది. నేనే ఫోన్ తీస్తాను. మీరు ఎలాంటి ప్రాబ్లం లేదు, అన్ని విషయాలు నాతో చర్చించవచ్చు. ఏదైనా మీ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నాతో చెప్పుకోండి. దాన్ని నేను పరిష్కార మార్గం అనేది చేస్తాను. దాని జాతకం చూస్తాను, ఉన్న నిజాన్ని తెలుసుకోండి, దానికి ఎలాంటి పరిహారాలు చేయాలి, ఎలా మీరు డెవలప్మెంట్ అవుతావనేది నేను ఓపెన్గా క్లారిటీ చెబుతాను. నేను చెప్పేటప్పుడు మీరు వాయిస్ రికార్డింగ్ అనేది పెట్టుకోండి. వాయిస్ రికార్డింగ్ పెట్టుకుంటే ఏంటంటే మళ్ళీ రిపీట్గా వినే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా అనుసరించి ముందుకు వెళ్ళండి. మీరు తప్పకుండా మీ అందరికీ కూడా మంచి జరగాలని, శ్రీ పరమేశ్వరి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.